అనుకోండి అంతే. లక్ష్మీనారాయణులకే నమస్కరించాడు. ఎందుకో తెలుసా? వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీప రమేశ్వరౌ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణులకి నమస్కరించాడు, పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించాడు. ఎందుకో తెలుసా? సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది. పార్వతీపతి అనక్కర్లేదు, పార్వతీప అన్నాను అనుకోండి. ప అంటే పతి, అందుకని పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి, అంటే పార్వతితో కలిసి ఉన్నవాడు. అంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివునికి నమస్కరిస్తున్నాను. పార్వతీప రమేశ్వరవు, రమ లక్ష్మీదేవి, రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణు. లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను. అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు, ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు. చదివేట